మా వారు ఆఫీసర్‌లో గాని నేను గూడా ఇంకా 5 మినిట్స్ ఆగి టిఫిన్ తినేస్తా. నాకు ఆకలేస్తది. 9 అయితది గదా! అప్పటికే ఇంకా చెప్పాను కదా! ఇదివరకట్లాగా ఉండలేకపోతున్నా. ముందు రోజు మిగిలిన బతువా రోటి తిన్నా. కొంచెం పప్పొంగల్ పెట్టుకొని, చింతకాయ పచ్చడేసుకొని తినేసాను. నేను ఈ మధ్య ఒక పద్ధతి పాటిస్తున్నాను. ఎంత కావాలో అంత ఒకేసారి పెట్టుకొని తింటున్నా. రెండోసారి తినాలనిపించినా తినట్లేదు. మా పాప ఈరోజు గూడా అడిగింది, "ఎందుకలా తింటున్నావు?" అంటే, "అలా తింటే డైటింగ్ లాగా ఉంటది" అని చెప్పాను. అంటే ముందర గిన్నె పెట్టుకొని తినట్లే. ఇంక బట్టలన్నీ తీసేసి రూమ్‌లో ఏసేసి, మళ్ళీ వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి, ఆ బట్టలన్నీ వేసి, తర్వాత ఇంకా కొంచెం స్వీట్స్ గూడా తినడం తగ్గిస్తున్నా. అయిపోయినాయి గూడా ఇంట్లో అన్నీ. ఇంక తెచ్చుకొని స్వీట్స్ లావైతున్నానన్నా గదా! అందుకనేసి ఏం చేశానంటే బొరుగులు, బూందీ కలిపి పెట్టుకొని, టీతో పాటు కొన్నవి తింటున్నా. ఇవి ఇంట్లో చేసిన కారాలు మా పిల్లలకుంటాయిలే. నేను తింటే అన్నీ అయిపోతాయి. బొరుగులు తెచ్చుకున్నాను. బూందీ ఉన్నాయి గదా ఇంట్లో. ఇలా కలుపుకుంటే కొంచెం నోటికి తుత్తర ఉంటదంటాం గదా! టీ తాగేటప్పుడు ఇది కొంచెం తింటే ఇంకా ఏదో ఒక తిన్న ఫీలింగు. స్వీట్సే నన్ను లావు చేస్తుందండి. ఇలా టీ తాగేస్తాను 2 సార్లైనా. పప్పొంగలంతా అయిపోయింది. ముగ్గురం తినేసాం. మా ఆయన తిని ఎళ్ళాక ఒక్క ముక్క మిగల్లా చూడండి. పెరుగు తోడుకుందామని ట్రై చేశా. అది ఇంగా తోడుకోలే. ముందు పెరుగుతోటి పెరుగన్నం కలిపేసుకున్నాను నేను. టమాటాలంతా ఇట్లా పొద్దున కట్ చేసి పెట్టుకోవటం వల్ల చాలా కంఫర్ట్‌గుంది. స్లోగా పని చేసే బదులు పొద్దున పరిగెత్తుతూ పనిలో పని అయిపోతదనమాట. మా వాళ్ళు ఇంకా ఎప్పుడు ట్యాబ్ చూసుకుంటా కూర్చుంటారు డైనింగ్ టేబుల్ కాడ. తిని అలాగే కప్పు పెడతారు. అది ఎండిపోతదని తెచ్చాంగా నేను గిన్నెలన్నీ బయటేసేసి అన్నీ డిష్ వాషర్ ఆన్ చేశా. ఇలా వీడియోలు పెట్టడం వల్ల నాకు పని మీద కొత్తగా ఇంట్రెస్ట్ వస్తా ఉంది. వీడియోలు పెట్టడం కోసమైనా కావచ్చనుకోండి. ఎప్పుడు ఇలా షూట్ చేయను నేను వీడియోస్. ఏదో కొంచెం షూట్ చేసి పెడతా. ఇప్పుడు అందరు వీడియోస్ చూసి ఇలా పెడితే నా వీడియోస్ జనాలు చూస్తారేమో, నాకు గూడా కొంచెం కొత్తగా ఉంటది. ఏ రోజుది ఆ రోజు వీడియో షూట్ చేయటం, ఏ రోజుది ఆ రోజు అప్‌లోడ్ చేయటము ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. నేను చేయగలనో లేదో అని మొదలుపెట్టాను. ఎంతైతే అంత పెట్టి చూద్దాము. ఎన్ని రోజులైతే అన్ని రోజులని. నాకైతే బానే ఉంది. జనాలు బానే చూస్తున్నారనిపిస్తుంది. నాకు నచ్చింది ఇలా. నాకు కొత్తగా ఎనర్జీ వచ్చింది. అప్పుడే గిన్నెలు చూడండి మళ్ళీ ఎన్ని గిన్నెలొచ్చేసాయి. అన్నీ పెట్టేసా. డిష్ వాషరు సోపు పౌడర్ వేయకుండా, అదే సర్ఫ్ వేయకుండా నేను టాబ్లెట్లు వేస్తాం. ఆ టాబ్లెట్ అయితే కాస్ట్‌లీ. బట్ మనం ఇంక షైనర్ ఏమి ఎయనక్కర్లేదనమాట. దానికి సాల్ట్ గూడా అక్కర్లే. కానీ వేస్తాను. ఇప్పుడు అది ఇండికేషన్ చూపిస్తుంది సాల్ట్ వేయమని. రిన్ సైడ్ చూపిస్తుంది. టాబ్లెట్ ఉంటే అక్కర్లేదు. ఉంది సాల్ట్ డబ్బా ముందే కొనిపెట్టాను. వెయ్యాలి. చూద్దాం ఏ రోజు క్లీన్ కాకపోతే ఆ రోజు ఏద్దామని అనుకున్నాను. ఇంకా దాంట్లో పెట్టినన్ని పెట్టి మిగిలినవి ఇవే చూడండి. కడిగేసిన చేత్తో కడిగేశాను. ఇంకా అంత పని అయిపోయింది. మా వాళ్ళు తినేసారా 2:30కు కిచెన్‌కొచ్చినాను. మీరు నమ్ముతారా 2:30కు వంట. నేనేం రోజు మధ్యాహ్నము 2కు వంట చేయట్లేదు. 2:30 పైన చేస్తాను. 3:30కి అయిపోగొడతాను.